మీకు ఒక విషయం నచ్చదు, అవతల వాళ్ళు నచ్చదని గ్రహించి కాన్షియస్గా దే విల్ మేక్ అ చాయిస్ టు ఎంగేజ్ విత్ యూ, కీపింగ్ ఇన్ మైండ్ యువర్ ఇంట్రెస్ట్ ఆర్ యువర్ టేస్ట్. సిమిలర్లీ యూ ఆల్సో అవతల వాళ్ళకి ఇది నచ్చుతుంది కాబట్టి ఇవాళ నాకు నచ్చినా నచ్చకపోయినా ఐ విల్ కాన్షియస్లీ మేక్ అ చాయిస్. అక్కడ పాయింట్ ఏంటంటే ఇట్స్ అబౌట్ మేకింగ్ ద ఎఫర్ట్ అని అందాక చెప్పాను కదా, యూఆర్ మేకింగ్ ద ఎఫర్ట్ ఎట్ సమ్ టైమ్. ఎందుకు? వెన్ యూర్ వాంటింగ్ టు కమ్ యాజ్ క్లోజ్ యాజ్ పాసిబుల్ టు. కానీ అది వచ్చేసిన తర్వాత ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ అదే, సిచ్యువేషన్స్ మారుతాయి. సిచ్యువేషన్స్ మారి మనలోని అస్సలు వ్యక్తిత్వాలు మనకు అంతకుముందు తెలియని వరకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఐ లవ్ ఇళయరాజా, మై వైఫ్ లవ్స్ సమ్ జగ్జీత్ సింగ్ అలాంటి గజల్ సింగర్. నాకు గజల్స్ అనేది నాకు చిరాకు. సో మేము రాత్రి నేను ఇళయరాజా పాటలు పెడితే తనకి చిరాకు, గజల్స్ పెడితే నాకు చిరాకు. సో ఒకే ఇంట్లో ఉన్నాం. ఒకే ఇంట్లో లేకపోతే నేను నా ఇంట్లో ఇళయరాజా పాటలని అయిపోయిన తర్వాత నేను వస్తాను, గజల్స్ని తను వస్తుంది, మేమిద్దరం అప్పుడు డ్యూయట్ పాడుకోవచ్చు ట్యాంక్ బండ్లో. ట్యాంక్ బండ్లో అన్ని ఇంట్లో వదిలేసాం. ఇంట్లో ఉన్నప్పుడు మనకున్న బ్యాగేజ్ అంతా వచ్చేస్తుంది లోపలికి. సో దట్స్ వేర్ ద ప్రాబ్లమ్ కమ్స్. అప్పుడు లేదు తన కోసం నేను గజల్స్ వింటాను, నా కోసం తను ఇళయరాజా వినాలి అనేది ఇట్ ఈస్ అ డమ్ అజంప్షన్. ఇట్ వోంట్ వర్క్అవుట్. ఇట్ వోంట్ వర్క్ ఫర్ లాంగ్. ఇట్ కాంట్ వర్క్. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు మ్యాన్ ఉమెన్ అనేది హ్యూమన్ నేచర్లో ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. హ్యూమన్ నేచర్లో ఒక మగవాడు ఒక ఆడది ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు, ఏంటి వాళ్ళిద్దరు ఒకరినొకటి ఎలా చూస్తారు అనేది డిఫరెంట్. భార్యాభర్తలు అనేది సోషల్ ఆస్పెక్ట్. అది ఈ రెండింటి కనెక్షన్ వచ్చి అప్పుడు తర్వాత ఈ ఇన్లాస్ భార్య సంబంధించిన మనుషులు వచ్చు, భర్తకు సంబంధించి వీళ్ళు ఎడిషనల్ ఎలిమెంట్ అవడం. దాని తర్వాత మీ కెరీర్లో ప్రోగ్రెస్, మీ లైఫ్లో కలిసి వేరే మనుషులు అవచ్చు. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. నేను క్షణక్షణం సినిమా ఇప్పుడు శ్రీదేవి గారు అని నాకు చాలా పెద్ద ఫ్యాన్. ఒక పర్టిక్యులర్ టైంలో నేను నా వైఫ్ తోటి రత్నతోటి నేను శ్రీదేవి గురించి, శ్రీదేవి ఏంజల్, శ్రీదేవి దేవత అంటే తను కూడా నాతో జోకులు వేసేది ఒక టైంలో. యూనో ఎందుకు ఒక అమ్మాయికి దొరకని అమ్మాయిని భర్త ప్రేమించడం కానీ బిట్నీ స్పియర్స్ ఇష్టం అంటే ఎవరు ఏ అమ్మాయి కూడా ప్రాబ్లం లేదు. కానీ ఆ పక్కింటి ఆవిడ ఇష్టం అంటే ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే యాక్సెస్ ఇక్కడే ఉంది పక్కనే ఖచ్చితంగా. అప్పుడు శ్రీదేవి అనేది బిట్నీ స్పియర్ లెక్కలో ఎక్కడో ఈవిడ ఇంజనీరు, తనేమో ఒక నేషనల్ బ్యూటీ అని. తర్వాత శివ సినిమా రిలీజ్ అయ్యి క్షణక్షణం సినిమా అనౌన్స్ చేశారు. శ్రీదేవి గారు నా గురించి అది చెప్పారు ఆ ప్రెస్లోనూ. శ్రీదేవి నోట్లోంచి నా పేరు రావటం అనేది ఫస్ట్ యాక్సెస్ అనేది ఒక కనెక్షన్ వచ్చేసింది. దాని తర్వాత శ్రీదేవి గారి పక్కన నా ఫోటో, మళ్ళీ ఫిజికల్ యాక్సెస్ వచ్చేసింది అక్కడ. దాని తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్లో నేను ఆ రోజులో మొబైల్ ఫోన్స్ లేవు. శ్రీదేవి గారు నాకు 11 o'clock ఫోన్ చేశారు ఒకరోజు రాత్రి ఇంట్లో, నేను లేని ఇంట్లో. దానికి ఫోన్ ఎత్తింది. ఫోన్ ఎత్తి తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇలాగా యువర్ ఏంజల్ కాల్డ్ ఫర్ యూ. ఎందుకు ఇంత రాత్రి ఫోన్ చేశాను? నాకేం తెలుసు. యాక్చువల్లీ షీ కాల్ మీ టు గెట్ సమ్ ఎల్డీ ప్లేయర్, ఎల్డీ ఏదో వాటెవర్, అది పక్కన పెడదాం. సో తను అడిగే క్వశ్చన్లో నాకేమనిపించిందంటే శ్రీదేవి గారితో నాకు అఫేర్ ఉందని ఇన్సిన్యుయేట్ చేస్తుందా తను అని అనిపించింది ఒక అడిగిన క్వశ్చన్స్ చూస్తే. నేను ఆనందంతో గంతులు. అంటే ఎవరైనా అసలు దేశంలో శ్రీదేవితో రాముకి అఫేర్ ఉందని అనుకుంటే అంతకన్నా అంటే నాకు లైఫ్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్, డ్రీమ్. సో ఆ ఆస్పెక్ట్ పక్కన పెట్టి నేనేమన్నానంటే ఒకవేళ నాకు ఎవరితోనే అఫేర్ ఉందని నువ్వు అనుకుంటే నువ్వు ఫిజికల్గా నన్ను స్టాప్ చేయగలవు, కానీ నేను నీతో ఉండి నిన్ను తనగా ఊహించుకుంటే ఏం చేస్తాను నన్ను చెంప మీద కొట్టింది. వెరీ వెల్ డిజర్వ్డ్. కానీ అక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే అది ఒక కమిట్మెంట్ అనేది విల్ స్టార్ట్ ఫీలింగ్, నా వాడు, నా మొగుడు, నా భర్త. కానీ లోపల ఆడి ఫీలింగ్ ఏంటి అనేది ఏ భార్యకి తెలియదు. సేమ్ థింగ్ విత్ భర్త అండ్ భార్య. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఒక సపోజ్ ఒక ఉమెన్ ఉంది, ఆ ఉమెన్కి ఒక పర్టిక్యులర్ సెక్షువల్ పార్ట్ ఉంది. ఒక చిన్న పిల్లోడు ముట్టుకుంటే తనేం ఫీల్ అవుతుంది, కానీ ఒక మగవాడు ముట్టుకుంటే ఫీల్ అవుతుంది. ఇన్ ఎనీ విచ్ వే, పాజిటివ్ అండ్ నెగిటివ్, తనకున్న ఫీలింగ్ బట్టి. కానీ వాడి వేలో చేతిలో ఉన్న ఫ్రెష్ కాన్స్టిట్యూషన్ సేమ్. వాడి చెయ్యి, చిన్న పిల్లోడి చెయ్యి ఒకటే, కానీ ఆ చెయ్యి వెనకాల ఉన్న ఇంటెన్షన్ తోటి మీకు ఒక ఆస్పెక్ట్ వస్తుంది. సో అంటే ఏంటి, తప్పు ఎక్కడ మైండ్లో ఉంది.
అంతేగాని ఫిజికల్ బాడీలో తప్పు ఉండదు ఇప్పుడు. అదంటే కేవలం అందరికీ ఒకటే ఉంటుంది. అవును, నువ్వు ఇచ్చింది కమిట్మెంట్ ఇచ్చింది నీ మైండ్, ఆలోచిస్తుంది నీ మైండ్, కోరిక వచ్చేది నీ మైండ్లోంచి, నీ బాడీ అనేది ఒక మీడియం మాత్రమే దాంట్లో. సో అప్పుడు మగవాడు అమ్మాయిని ఇంకోళ్ళ ఊహించుకోవటం అనేది కంట్రోల్ చేయటం అనేది చాలా పెద్దది. ఫిజికల్గా కంట్రోల్ చేయడం అనేది మూర్ఖత్వం. అవును. సో అప్పుడు మైండ్ని ఎమోషన్స్ని కంట్రోల్ చేయలేనప్పుడు వాటి నుంచి నువ్వు చెయ్యాలి, చేయొచ్చు, చేయకపోతే కోపం వచ్చి ఫ్రస్ట్రేషన్ వచ్చేసి దాని మూలాన పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏడ్చో, లేకపోతే కుమిలిపోయో, లేకపోతే ఇంత ద్రోహం చేశాడు, అప్పుడేం చెప్పాడు, ఇప్పుడేం చెప్పాడు అనుకుంటాం. అన్ని ప్రాబ్లమ్స్ అనేది ఈ పెళ్లి వ్యవస్థ నుంచి వస్తాయి. ఇది మన సొసైటీలో చూస్తారా, బయట చూస్తారా? ఎక్కడైనా మ్యారేజ్ ఎనీ కైండ్ ఆఫ్ కమిట్మెంట్ అంటే అమెరికన్ సిస్టంలో లివ్ ఇన్ అనే కాన్సెప్ట్ అక్కడి నుంచి వచ్చింది. దాని తర్వాత ముందే నాకు అంటే వాట్ ఎవర్ ప్రీనప్షియల్ అగ్రిమెంట్లో మనం ఒకవేళ ఈ ప్రాబ్లం వస్తే ఎప్పుడైనా ఎవరైనా విడిపోవచ్చు, విడిపోయినప్పుడు ఈ కండిషన్స్ అని ముందు రాసుకుంటాం అనేది దట్ ఆల్మోస్ట్ బికమ్స్ ఎ బిజినెస్ అగ్రిమెంట్. ఎగ్జిట్ క్లాజెస్ అని ముందే పెట్టుకుంటాం. ఆ నేచర్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఎవరో ఇంకా పెళ్లి చేసుకున్నారంటే ఇంక ఈ జన్మకి ఇంతేరా అని ఏడవలసిన అవసరం ఉండదు. మరి మంది జన్మజన్మల బంధం అని నమ్మరా? జన్మజన్మల బంధం బ్లాక్ అండ్ వైట్, దానికి ముందు వచ్చిన ఫ్యూడల్ కాలం నుంచి వచ్చిన ఆస్పెక్ట్. ఇప్పుడు జన్మజన్మ బంధాలు అసలు ఉండవు, ఇంపాసిబుల్. నిజాయితీగా అయితే ఉండవు. నేను జన్మ కూడా కాదు, 2 ఏళ్ల బంధంగా చేస్తున్నాను. మేము జన్మజన్మల బంధం, అయ్యో బాబోయ్. For more updates, subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.